ఉన్నతాధికారుల్ని అందరినీ కలగలిపి ఓ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ సారాంశం ఏముండాలి? వారు దానికి పేరు సుపరిపాలనలో తొలి అడుగు. సుపరిపాలనలో తొలి అడుగు, ఆకాంక్షల నుండి అభివృద్ధి దిశగా అనేటువంటి ఫ్రంట్ పేజీ పెట్టుకుని యథావిధిగా 30-40 పేజీల పుస్తకాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి పెట్టి, పేరుకేమో ఇది పుస్తకం, ఈ సంవత్సర కాలంలో వారిదొక గొప్ప పరిపాలన, మంచి ప్రభుత్వం అంట, తొలి అడుగు పడిందంట. ఈ తొలి అడుగు ఏం చెప్పాలి? పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ. ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం 420 అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు 840 అబద్ధాలు చెప్పాడు. ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది, ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే 2 భాగాలు వేశారు, ఇటో పక్క. బోని మొదలు పెడతాం. మొదటి పేజీ మిస్ గవర్నెన్స్ నుంచి ఏ హిస్టారిక్ మ్యాండేట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాదేమో మిస్ గవర్నెన్స్ అంట, దాని నుంచి చారిత్రాత్మకమైనటువంటి ప్రజా తీర్పుకి వీళ్ళు తెరదీశారంట. ఈ డబ్బాల్లో కొట్టుకుంటూ జూన్ 4న అన్ప్రెడిక్టెడ్ రిజల్ట్ ఇన్ ద కంట్రీ, దేశం మొత్తం మీద ఊహించని గెలుపు, 94% స్ట్రైక్ రేటు, మ్యాండేట్ రిఫ్లెక్ట్స్ ది పీపుల్స్ హోప్ ఆన్ ఎన్డీఏ అలయన్స్. ఇక భగవంతుడు తెలియాలి, ఎన్డీఏ అలయన్సా ఇది చంద్రబాబు నాయుడు పచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదు నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందా లేదా అనేది ఇక భగవంతుడికి తెలవాలి, జనసేన కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలవాలి.
సూపర్ 6 అండ్ ఎలక్షన్ మేనిఫెస్టో ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ది పీపుల్స్ వర్డిక్ట్. ప్రజా తీర్పులో సూపర్ 6 అనేది ఎలక్షన్ మేనిఫెస్టో ఈ రెండు కూడా ప్రజా తీర్పుని ప్రభావితం చేయడంలో అద్భుతంగా పనిచేసి తద్వారా వీళ్ళు వచ్చేసామని చెప్తున్నారు. ఏంటయ్యా అంటే దాంట్లో చెప్తారు అన్ని అసత్యాలు. నీతి ఆయోగ్ 2019 నుంచి 24 దాకా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వరకు డేట్లు వేసి నీతి ఆయోగ్ చాలా అలార్మింగ్ ఫిజికల్ డెఫిసిట్స్ ఉన్నాయని చెప్పిందంట. అలాగే 2022-23 స్కోర్డ్ 0 ఆన్ డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు తీసుకుంటాకి లేదా అప్పు వాయిదా చెల్లింపుకి కూడా స్తోమత లేని పరిస్థితిలోకి 2022-23లో వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో పైన వేస్తారు 2019 నుంచి 24 దాకా, కానీ ఇక్కడ రాసేప్పుడేమో 2022 నుంచి 23 దాకా అని రాస్తాడు. నేను ఈ ముగ్గురికి ఇది ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆర్థిక స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ 2019, 2024, 2025 ఈ పాలన లేదా 2014-19 వీటిని ప్రస్తావిస్తూ మాట్లాడినటువంటి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ లెక్కల మీద ధ్యాస లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడారు దాని గురించి. ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? చర్చకి రండి. మీరు ఒక సంవత్సరానికి ఈ ఒక సంవత్సరంలో పాపం ఎవరిది? మీది. 2014-19 మధ్యలో పరిమితులకు మించి పరిమితులు దాటి హద్దు లేకుండా చేసిన అప్పుని సరిదిద్దే క్రమంలో చేసినటువంటి నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు. ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయలని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిల్లటం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు. మీకంటే కుర్రవాడు, మీకంటే అనుభవంలో తక్కువవాడైనప్పటికీ కూడా ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ డిసిప్లిన్, ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే, మీ 6 ఏళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా 5 ఏళ్ల ప్రభుత్వం, మీరు 14-19 లేదా 24-25 లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19-24 మధ్య ఈ 6 ఏళ్ళ లేకపోతే ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళ 6 ఏళ్ళు 5 ఏళ్ళ మీ ఇష్టం. అంతేగాని
మీకు ఎదురు చెప్పని మనుషుల్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని ప్రశ్నించేవాడు ఎవడో కూడా ఆ పందిడిలో లేకుండా చేసుకుని నోటికొచ్చిన అసత్యాలు, తండ్రి 420, కొడుకు 840 అసత్యాలు చెప్పినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, జరిగినటువంటి ఆర్థిక రికార్డులయ్యి కూడా గాలిలో కలిసే రికార్డులు కాదు, ప్రతిదీ కూడా పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నది, తెలుసుకుంటే మంచిదని చెప్పని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేసే కార్యక్రమం. నిన్న పచ్చిగా ఎంత దగాకోరుగా నిన్న మాట్లాడతారు. లోకేష్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఎన్నికల ముందు 14 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు, ఇది రికార్డులో ఉంది. ఏముంది? 2014 సంవత్సరానికి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కింద అవిభాజ్య రాష్ట్రం నుంచి విభజిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా ఉండేప్పటికీ 1,40,717 కోట్ల రూపాయలు మొత్తం అప్పుగా ఉంటే 2019 మార్చి 31 నాటికి ఈ రాష్ట్రం యొక్క అప్పు 3,90,247 కోట్లు. అంటే పాత 1,40,717 దాంతో కలుపుకుని 3,90,000 అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్పేప్పటికీ 2,49,350 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మీరు చేసినటువంటి అప్పు. మరి ఎంత శాతం పెంచారు అప్పు? 1,40,000 కోట్ల రూపాయల నుంచి 2,40,000 అంటే 2,50,000 కోట్ల రూపాయలు అదనంగా మీరు చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేం చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే ఈ రోజుకి చెప్తారు 10 లక్షల కోట్ల రూపాయలు. సిగ్గు ఎగ్గు అనేది లేకుండా, నిజంగా భగవంతుడు సిగ్గు కూడా పెట్టలేని పరిస్థితి వీళ్ళకి, ఇన్ని అబద్ధాలు ఆడటానికి. ఇవాళ నేను రాస్తారు, క్రియేటెడ్ ఎ బర్డెన్ ఆఫ్ 10 lakh crore డెట్. ఇంత దిక్కుమాలిన రాజకీయ జీవితం కావాలా మీకు? ఇవాళ ఇది రికార్డు, ఇది ఆర్థిక శాఖ రికార్డులో ఉన్నాయి. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీరు పగ్గాలు చేపట్టిన తర్వాత మీరు ఇప్పటికీ 1,61,000 కోట్ల రూపాయలు ఎంతో మీరు చేసినటువంటి నిర్వాకం. అంటే మేం మీకు అప్పచెప్పేప్పటికీ మేం చేసిన అప్పు 3,32,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో మేము చేసింది 3,32,000 కోట్ల రూపాయలు అప్పు అయితే, అన్ని కార్పొరేషన్లకు కానీ సరాసరి ప్రభుత్వం కానీ అన్నీ కలిపి చేసినటువంటి అప్పు 3,32,000 కోట్ల రూపాయలు అయితే, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్పు 7,21,918 కోట్ల రూపాయలు అని చెప్పని మీరేమో అసెంబ్లీలో పొద్దుల్లో చెప్తారు. రికార్డుల్లో ఉంటుంది ఇది. ఆర్థిక శాఖ పుస్తకాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగి చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఎక్కేప్పటికి 2024 సంవత్సరానికి 7,21,918 కోట్ల రూపాయలు అప్పని మీరే చెప్తారు. ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు చేశారని చెప్తారు. ఇంత దగా మాటలు, విషం చిమ్మే మాటలు, అసత్యాలు అధికారికంగా వచ్చేసి పుస్తకం. మరి దీని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యముద్రేసి ఇటువంటి తప్పుడు అసత్యాలని దీంట్లో వచ్చేసి పంచిపెట్టేటువంటి బరితెగింపు మీకు తండ్రి కొడుకులకు కాకపోతే ఎవడికొచ్చిందంటని ఇంత పచ్చిగా, ఇంత బరితెగింపుగా అసెంబ్లీలో ఒక మాట, బయట బజారుకెక్కి ఈ రకంగా తప్పుడు మాటలు
రికార్డులు తప్పుడు రాసేటువంటి, తప్పుడు రికార్డులు చూపించేటువంటి దౌర్భాగ్యం ఎవరికి ఉందా అంటే మీ ప్రభుత్వానికే ఉంది. ఇవాళ దీంట్లో రాస్తాడు, విట్రియస్ సైకిల్ ఆఫ్ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ వర్సెస్ అన్నీ కలిపి వెల్ఫేర్, ఎంపవర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్, హయ్యర్ రెవెన్యూ జనరేషను, వెల్త్ క్రియేషను. అంటే సంపద సృష్టిస్తారంట, ఆర్థికంగా రాబడులు పెంచుతారంట, పెంచారంట, ఈ సంవత్సరంలో పెట్టుబడులు తీసుకొచ్చారంట, వెల్ఫేర్ మొత్తం సాధించారంట. ఇంతకన్నా పచ్చి దగా ఇంకేమైనా ఉందా అని అడుగుతున్నాను. మీ మీద చీటింగ్ కేసు పెట్టద్దా అని అడుగుతున్నాను నేను. ఓటేసి మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలు చీటింగ్ కేసు పెడతాకి మీరు అర్హులా కాదని అడుగుతున్నాను. సంపూర్ణ అర్హత మీకు ఉంది కదా మీ మీద ప్రజలు కేసు పెట్టాకి. హయ్యర్ రెవెన్యూ జనరేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా, అంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా సరే హీనపక్షంలో 5 నుంచి 15% ప్రతి సంవత్సరం రెవెన్యూ గ్రోత్ ఉంటుంది. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి 2.5 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొని కూడా అధిగమించి ఆయన సాధించినటువంటి ఆర్థిక రెవెన్యూ వసూళ్ల కంటే కూడా మీ సంవత్సరం వసూళ్లు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ఎంత దిగజారి ఉన్నాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మీ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. దీని మూలంగానే కదా మిమ్మల్ని చూసి ఇప్పుడు వెనకటికి ఒక సామెత చెప్తారు, ఆవు చేలో మోస్తే దూడది గట్టును మేస్తుందా ఏంటి? ఎందుకు మేస్తా అన్నాను. మీరు అవినీతికి తెరలేపితే ఎక్కడైనా మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీతో అంటకాగుతున్న అధికారులు కానీ మొత్తం అంతా అవినీతే కదా ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో. ఇంకా ఇది 3వ పేజీనే, ఇల్లే పేజీల లెక్క మీరేం సంపద సృష్టించారు ఈ రాష్ట్రానికి? ఈ రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు ఇంతవరకు సంవత్సర కాలంలో? 1,61,000 కోట్లు ఈ రోజు దాకా అప్పు తెచ్చారు తప్పితే సంపద మాత్రం 0 సృష్టించారు. వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మీరిచ్చిన హామీలకే దిక్కులేదు. ఆడపిల్లలకి నెలకి 1,500 అన్నారు, నెల ఆడవాళ్ళకి ఫ్రీ బస్ అన్నారు. గ్యాస్ బండలు చెప్పి సంవత్సరానికి ఒక బండ ఇచ్చారు, సంవత్సరానికి 3 బండ్లని ఒక బండ. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను. తల్లికి వందనం అన్నారు, 5 ఏళ్ళు తల్లికి వందనం అని సంవత్సరం ఎగ్గొట్టారు తల్లికి వందనాన్ని. అంటే ఇంకా 5 ఏళ్లలో మీరు నిజంగా నిజాయితీగా ఇస్తే గనక ఇంకా 4 ఏళ్లే మీరు ఇచ్చేది. అంటే ఇంకా 3 ఏళ్ళు, ఒకటి అయిపోయింది. 26, 27, 28, 29 ఏటాక ఎలక్షన్లకు వెళ్ళిపోవటమే కదా, మార్చి నుంచి ఎన్నికల కోడే కదా. అంటే 5 ఏళ్ళు ఇస్తామని చెప్పని చంద్రబాబు గారు, ఏమండి మీరే చంద్రబాబు నాయుడు గారు బాండ్, చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, 2 ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్లకి ఎంత వస్తుంది. ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. 2 సంతకాలు పెట్టారు.
పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం, ఇద్దరు సంతకాలు ఉన్నాయి, ఫోటోలే కాదు సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, ఒక బండే ఇచ్చారు కదా, మోసం చేశారా లేదా? మీ బాండ్ ఇచ్చి షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, 3 బండ్లల్లా ఒక బండే ఇచ్చారు. తల్లికి వందనం ఎగ్గొట్టారు, ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, ఫ్రీ బస్ ఎగ్గొట్టారు, బోళ్ళనున్నాయి ఎగ్గొట్టినాయి. దీపంలో 3 బండ్లకు ఒక బండ, 2 బండ్లు ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి ఎగ్గొట్టారు, తల్లికి వందనం ఎగ్గొట్టారు, అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టారు, ఆడవాళ్లకి ఫ్రీ బస్సు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే బీసీ ఎస్సీ మైనారిటీ వీళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి ఎగ్గొట్టారు. ఇవన్నీ ఎగ్గొట్టారు కదా. సంతకం మాత్రం ఇద్దరిది సంతకం. సిగ్గుపడకుండా అవన్నీ ఇచ్చేసామని చెప్పి చెప్తున్నారు. ఇది మోసం కాదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. దగా కాదా ఇది? మీ వంచన కాదా? షూరిటీ అన్నారు కదా, ఇది ఫౌండేషనల్ 4వ పేజీ, ఫౌండేషనల్ రిఫార్మ్స్ అండ్ ఫస్ట్ యాక్షన్స్ అంటే మొదటి చర్యలు, పునాది రాళ్ళు. దాంట్లో చెప్తాడు మెగా డిఎస్సి అంట, తొలడుగల్లా తప్పటడుగు అయిపోయింది. మెగా డిఎస్సి సంవత్సరంలో ఒక్కడికి ఏమన్నా ఆర్డర్ ఇచ్చారా? ఎక్కిన నెలకి 100 రోజుల్లోపు టీచర్ పోస్టింగ్లు ఇస్తా ఉన్నారు. తొలడుగు తప్పటడుగు. ఇంకొకటి ఏంటంటే రిపీలింగ్ ఆఫ్ ఏపీ టైటిలింగ్ యాక్ట్. టైటిలింగ్ యాక్ట్ రిపీలింగ్ అన్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కొనసాగిస్తున్నటువంటి సర్వే లేదా ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ టైటిల్ రికార్డ్స్ యథావిధిగా కొనసాగుతుందా లేదా అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓట్ల కోసం విషం చిమ్మి దుష్ప్రచారం చేసి, తప్పుడు మాటల్ని ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఈటీవీ, ఈనాడు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాంటి అన్ని ప్రచార మాధ్యమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చిగా విషం చిమ్మి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం మొత్తాన్ని మీరు సర్వే ఆపారా? ఎల్పిఎంలో సర్వే ఆపలేదు కదా, మరి సర్వే ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈ రోజు కూడా ఈనాడులో రాస్తారు, ఏం రాస్తారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎవడు కూడా ఏలు పెట్టి ట్యాంపరింగ్ చేయలేనటువంటి దుర్భేద్యమైనటువంటి రెవెన్యూ రికార్డు వ్యవస్థని తయారు చేస్తున్నామని. నువ్వా తయారు చేసింది? నువ్వు కాదు కదా తయారు చేస్తున్నది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రారంభమైనటువంటి ప్రక్రియ, అవునా కాదా? మరి విషం చిమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మొత్తాన్ని కూడా కొనసాగిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ ఈ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాంట్లో కూడా రాస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము మొదటి సంతకంగా పీకేశామని చెప్తారు. కానీ ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే దానిలోని భాగమైనటువంటి సర్వే కానీ, అంటే ఎల్పిఎంల ద్వారా సర్వే కానీ, జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం, సరిహద్దుల కింద, భూ సరిహద్దుల కింద లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ద్వారా భూ సరిహద్దులను ఫిక్స్ చేయటం, లేదా క్లీనింగ్ ఆఫ్, లేదా రెక్టిఫికేషన్ ఆఫ్, ప్యూరిఫికేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ ని యథావిధిగా కొనసాగిస్తున్నారా లేదా మీరనేది నేను మిమ్మల్ని సమానం చెప్పని అడుగుతున్నాను. అలాగే 1,60,000 కోట్లు
అంటే సంపద ఏంటంటే 1,60,000 కోట్ల రూపాయలు సంపద సృష్టిస్తామని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు సృష్టించినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏం చెప్తారు, P4 అంట. ఏంటయా P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంట. P4 అని పెద్ద ఒక 10 కోట్లో 15 కోట్లో ఖర్చు పెట్టి పెద్ద పండగ చేశారు. బస్సులు పెట్టి జనాల్ని పోగేసుకొచ్చారు. అమరావతిలో జనం పారిపోతుంటే ఈ ఊకదంపుడు ఉపన్యాసానికి ఆయన మాట్లాడే మాటలకి భరించలేక చెవులోంచి రక్తం కారే పరిస్థితుల్లో జనం పారిపోతుంటే, ఇదే మరి ఈ పేదవాళ్ళకి బుద్ధి ఉండదు. నేను మీకోసం మీటింగ్ పెడితే మీరు వెళ్ళిపోతారా? మీ కుటుంబాలని మిమ్మల్ని మీ పేదవాళ్ళని బాగు చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నాడు, మీరు పోతారా అని చెప్పి ఆయన తిట్టాడు. ఏంటయ్యా P4 ఎవడి అంటే డబ్బున్నోడంట పేదోడిని దత్తత తీసుకుంటా అంట. ఈయన మధ్యలో వీళ్ళ ప్రభుత్వం సంధానం చేస్తుందంట. ఆ మీటింగ్ అయిపోయింది. ఆ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళని తీసుకొచ్చారు, డబ్బున్న కాంట్రాక్టర్లందరినీ. ఎవరికాళ్ళు స్పీచ్లు చెప్పారు, అందరూ పోయారు. జనం అసలు ముందే పోయారు, స్పీచ్ల కన్నా ముందే వెళ్ళిపోయారు. తీరా ఏంటయ్యా అంటే హైదరాబాద్లో సాయంత్రం పార్టీల్లో నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి దత్తత తీసుకున్నా అని చెప్పావు కదా, నాలాంటి వాడు ఉంటారు కదా కొంటిగా, ఏంటి దత్తత తీసుకొచ్చావా ఏంటి, ఎవరి జీవితాలు దత్తత తీసుకుని ఎవరిని బాగు చేసావని అడుగుతుంటే, మేము ఆల్రెడీ ఈ పార్టీకి ఎలక్షన్ కాడి నుంచే నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ నాయుడిని, పవన్ కళ్యాణ్ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, ఇంకెవరిని దత్తత తీసుకుంటాం, ఇలా తీసుకున్నాం లేదు దత్తత అని చెప్పి వాళ్ళు సాయంత్రం పార్టీలో సరదాగా చెప్తున్నారు. ఈ మీటింగ్లకు వచ్చిన వాళ్ళందరూ ఎవరినైనా మీటింగ్లకు వచ్చిన కాంట్రాక్టర్లందరూ ఎవరిని దత్తత తీసుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ నాయుడిని దత్తత తీసుకున్నారు తప్పితే ఏ పేదవాడిని తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,48,00,000 కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువనుంటే వీళ్ళంట 19,15,000 కుటుంబాలని అర్హత ఉందని చెప్పి వీళ్ళు తేల్చారు. దాంట్లో 62,970 మందిని ఈసారి దత్తత తీసుకుంటున్నామని చెప్పారు. ఎవరిని దత్తత తీసుకున్నారు, ఎవడు జీవితాన్ని ఉద్ధరించారంటే ఆ మీటింగ్కి వచ్చిన డబ్బున్న వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురిని దత్తత తీసుకున్నాం, చాలేవయ్యా ముందు వీళ్ళని బాగు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళ P4 కార్యక్రమం. ఇదేంటి ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం, పెద్ద పేజీ. అసలు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో దాన్ని ఏమంటారంటే కన్సల్టెంట్లు ఎవడు బాగుపడతారా అంటే పేదోడు బాగుపడ్డు, నిరుద్యోగులు బాగుపడరు. పరాయి రాష్ట్రాల్లో పరాయి దేశాల్లో ఉన్నటువంటి కన్సల్టెంట్ మాత్రం ఫుల్గా జేబులు కొట్టుకెళ్ళిపోతారు. ఈ కన్సల్టెంట్లందరూ ఇది పుస్తకం తయారు చేయటే కన్సల్టెంట్ అది చెప్తాడు. ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటం, ఫిస్కల్ మెజర్స్, గ్రోత్ అండ్ న్యూ పాలసీస్ అంట. ఏంటయ్యా అంటే ఈ అడావిడి దీంట్లో ఇస్తాడు. ఫిస్కల్ డిసిప్లిన్ అని పెద్దగా పెట్టాడు. అంటే ఆర్థిక క్రమశిక్షణ. చంద్రబాబు నాయుడు గారి ఈ ఆర్థిక క్రమశిక్షణ ఏంటయ్యా అంటే ఈ ఆర్థిక క్రమశిక్షణ ఇళ్ళది 1,61,000 కోట్ల రూపాయలని అప్పు చేయటమే వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,671 కోట్లు అప్పు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో వీళ్ళు 1 సంవత్సరం నిండకుండానే 1,61,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ 1 సంవత్సరంలో. ఇవాళ ఈ రివైవల్ అన్నారు కదా, ఈ రివైవల్లో ఆర్థిక క్రమశిక్షణ అప్పు తెచ్చారు. ఇంకా ఆర్థిక క్రమశిక్షణ ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటే ప్రపంచ గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కిస్తున్నాం.
ఏది మన యోగా లాగానే యోగా మ్యాట్లు ఎక్కించారు కదా గిన్నిస్ బుక్ లో. యోగా మ్యాట్లు ఎక్కించినట్టే పల్లె పండగ అని చెప్పని పంచాయతీ తీర్మానాలు లేకుండా, పంచాయతీలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 పైచీలకు పంచాయతీల్లో దాదాపుగా 90% పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం లేకుండా రూల్స్ కి విరుద్ధంగా పల్లె పండగ అని చెప్పని ఇది ఎన్ఆర్జీఎస్ లో మెటీరియల్ కాంపనెంట్, ఎన్ఆర్జీఎస్ వర్కుల్లో మెటీరియల్ కాంపనెంట్ కింద వచ్చేటువంటి ఆ డబ్బుల్లో ప్రతి సంవత్సరం జరిగేదే. ఇవాళ ఇది కొత్తగా కాదు, నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్న కాడి నుంచి వస్తున్నటువంటి ప్రక్రియే. కొత్తగా వీళ్ళు కనిపెట్టింది కాదు, కొత్తగా వీళ్ళు సృష్టించింది కాదు. ఈ పల్లె పండుగ అనే ఒక పేరు పెట్టి అదొక అంటే వీళ్ళు ఏంటయా అంటే వీళ్ళు ఈవెంట్ మేనేజర్లు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా ఏంటయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళ పనితీరుని దేంతో పోల్చొచ్చాయా అంటే, ఒక ఆడపిల్ల, మన ఇంటి ఆడపిల్ల పెళ్లితో పోల్చొచ్చు. ఈ పరిపాలనని ఏ ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, వీళ్ళ ప్రభుత్వాల పనితీరుని ఎలా పోల్చొచ్చాయంటే, ఆడపిల్ల, మన ఇంటి ఆడబిడ్డ పెళ్లితో పోల్చితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కన్న కూతురు పెళ్లి చేస్తే ఎంత బాధ్యతతో అప్పు తెచ్చిన ప్రతి రూపాయిని ఒబ్బిడిగా పెళ్లికి కావలసినటువంటి అవసరం మేరకు భావోద్వేగంతో కన్న తండ్రి కూతురు పెళ్లి ఎంత బాధ్యతాయుతంగా చేస్తాడో అంత బాధ్యతాయుతంగా భావోద్వేగంతో పరిపాలిస్తే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంటుంది అంటే, ఎవరన్నా ఒక ఈవెంట్ మేనేజర్ పెళ్లి చేస్తే, ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఎంత యాంత్రికంగా డబ్బును బట్టి భావోద్వేగం లేకుండా, మనసుకు సంబంధించిన విషయం కాకుండా యాంత్రికంగా డబ్బు లెక్కలతో, దుబారాతో, సొంత దుబారా పేరొచ్చేలాగా ఇట్లాంటి వాటితో అవసరాలకి తీరికే కాకుండా, బాధ్యత లేకుండా ఈవెంట్ మేనేజర్ చేసినట్టుగా జరిగేటువంటి పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. లేకపోతే 300 కోట్లు పెట్టి ఈ మ్యాట్లు పండగ ఏంటి, గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంటి, యోగా మ్యాట్లు పండగ 300 కోట్ల రూపాయలు పెట్టి. ఇవాళ అంతకితమేమో ఈ పండగ P4 పండగ, నిన్నేమో తొలడుగు పండగ అంట. తొలడుగు తప్పటడుగు, అది తొలడుగు బదులు తప్పటడుగు పండగ చేసుకుంటే బాగుండేది. వాళ్ళ ఈ ఆర్థిక డిసిప్లిన్ అని చెప్పి వాళ్ళ పెద్దగా గొప్ప డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి వీళ్ళు ఈ పల్లె పండుగ ఇచ్చినప్పుడు ఆ వర్కులన్నిటికీ వారం బుధవారం పేమెంట్ వేస్తాం, మాది రికార్డ్ అన్నారు. ముచ్చటగా 3 వారాలు డిసెంబర్లో, మొదటి బుధవారం, రెండో బుధవారం, మూడో బుధవారం అవుట్, అటకెక్కేసింది. ఇవాళ వరకు నయా పైసా పడితే ఒట్టు. తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదా కాంట్రాక్టర్లు కానీ ఆ పనులు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ తిట్టకుండా తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఇది వీళ్ళ ఆర్థిక క్రమశిక్షణ, వీళ్ళ బాగు చేసిన ఆర్థిక వ్యవస్థ. ఇవాళ ఆయన చెప్తాడు, ఈ ఆర్థిక క్రమశిక్షణ అయితే 48 గంటల్లో రైతుల దగ్గర కొన్న ప్రతి పంటకి 48 గంటల్లో మొత్తం పంట డబ్బులు చెల్లిస్తామని చెప్పి డబ్బాలు కొట్టుకున్నారు ప్రమాణ స్వీకారం కొత్తలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుకి రైతులకి బకాయి పడినటువంటి విషయం వాస్తవమే కదా? వాస్తవమే కదా. మరి ఏది మీ ఆర్థిక క్రమశిక్షణ అన్నారు కదా, ఏంటిది దీని పేరు అన్నారు, రివల్యూషనరీ ఏదో చెప్పారు, నోరు తిరగన ఏదో సుపరిపాలన, మొత్తం అది హెడ్డింగ్ సుపరిపాలన కాకుండా ఇది పెద్దగా పెట్టారు కదా.
ఎకనామిక్ రివైవల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మొమెంటమ్, దాంట్లో పెద్ద హెడ్డింగ్ ఫిజికల్ డిసిప్లిన్. ఇది ఫిజికల్ డిసిప్లిన్. రైతులు అలవ లక్షణ అని ఏడుస్తున్నారు. మీరు ధాన్యం కొన్నారు 1000 కోట్ల రూపాయలు, ఇవాళ వరకు మీరు బాకీ పడ్డారు. కానీ ఎప్పుడు ఇస్తారో చెప్పరు. రైతులు అప్పులు తెచ్చిన చోట ఏం చేయాలో తెలీదు. మళ్ళీ అప్పుడే ఏరువాకు వచ్చింది, మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ సాగులోకి వెళ్ళాలి. మీరు అప్పులు కట్టరు కొన్న ధాన్యానికి. అలాగే 15th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం సరాసరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలు, 13,326 పంచాయతీలు, ఈ పంచాయతీలకు కానీ లేదా 679 మండలాలకు కానీ 13 జిల్లా పరిషత్లకు కానీ వాటికి కేంద్ర ప్రభుత్వం సరాసరి పంపించినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు 2 క్వార్టర్లకు సంబంధించి 1120 కోట్ల రూపాయలు. మీరు వాడేశారా, వాడేలేదా? మీరు వాడేయటం వల్ల మీకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు, ఈ మొదటి క్వార్టర్ డబ్బులు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న పంచాయతీలకి డబ్బులు జమైనాయి. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక్క పంచాయతీకి కూడా నయా పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కాలేదంటే మీ ఆర్థిక క్రమశిక్షణలో ఉన్న డొల్లతనం మూలంగా కాదా అనేది నేను చంద్రబాబు నాయుడిని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ని నేను నిలదీస్తున్నాను. కదా చెప్పండి, మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, నిజాయితీతో మాట్లాడండి. ఇవాళకైనా 1120 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి సంబంధించినటువంటి నిధులు మీరు తినేశారా, తినేయలేదా? వాడేసుకున్నారా, వాడేయలేదా? ఎందుకు వాడేసుకున్నారు? సరాసరి పిఎఫ్ఎంఎస్ ఖాతాలో జమ చేయాలి కదా, సిఎఫ్ఎంఎస్ ఖాతాలోంచి పిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి జమ చేయాలి కదా. మీరు జమ చేయలేదు కదా, తినేశారు కదా. తినేటువంటి వాడేసుకున్నారు కదా. మీ ఆర్థిక ఇదిగో ఇట్లాంటి చిలకొట్టుళ్ళకి నిన్న ఒక టెంట్ వేశారు, నిన్న ఒక ఈవెంట్ చేశారు, నిన్న ఒక 50 కోట్లు ఎంత ఖర్చు పెట్టారని చెప్తున్నారు. మొన్న ఒక పండగ చేశారు, 300 కోట్లు అయిపోయినాయి అంటున్నారు. అంతకు ముందో పండగ. ఈ పండగలకే ఎన్ని కోట్ల రూపాయలు? మీరు ముగ్గురు 3 విమానాల్లో తిరుగుతారా జనం సొమ్ముతో? మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు వేసి తిరుగుతారా జనం సొమ్ముతో? ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తారా? తగుదనమ్మా అని చాలదన్నట్టు మళ్ళీ ఒక 500 కోట్లు 600 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొంటారా కొత్తది? మళ్ళీ ఇంకో 2 కొంటారా మీరు ముగ్గురు 3 తిరగటానికి? ఏంటి మీ ఆలోచనలు? ఇది ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నాను. మీ సొంత డబ్బులైతే ఇలా తిరుగుతారా అని అడుగుతున్నాను. మరి ఇది క్రమశిక్షణ, ఆర్థిక క్రమశిక్షణ అది? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ప్రతి నెల ఉద్యోగస్తులకి ఏమన్నా 5వ తారీఖు 10వ తారీఖులో పడతా ఉండేయేమో కానీ రోజువారీ బత్యానికి పనిచేసేటువంటి, దినసరి బత్యానికి పనిచేసేటువంటి, దినసరి వేతనానికి పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ టెన్షన్గా 1వ తారీఖున జీతం పడేది. ఇవాళ ఎన్ని నెలలు బకాయి ఉన్నారు మీరు? ఇదా మీ ఆర్థిక క్రమశిక్షణ అని అడుగుతున్నా. వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు కదా. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మీరు వెట్టి చాకరీ చేయించుకుంటున్నారా? జీతాలు ఇవ్వకుండా తీసుకుంటున్నారా లేదా? చిన్న కుటుంబాలే 15,000, 20,000, 25,000 ఇచ్చేటువంటి చిరుద్యోగులు, వాళ్ళకి భార్య, పిల్లలు, తల్లిదండ్రి వాళ్ళ మీద ఆధారపడి ఉంటారే. మీరు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు జీతాలు ఇవ్వకపోతే ఏమైపోతారు వాళ్ళు? మీ పుణ్యమాని పెద్ద డీమార్ట్లు, బోమార్ట్లు పెద్ద వచ్చేసి వీళ్ళకి అప్పులు పెడతాకి ఎచ్చాల కొట్లు కూడా లేవు కదా. కిరాణా కొట్లు కూడా ఊళ్ళో కిరాణా కొట్లు లేకుండా మాయమైపోతున్నాయి కదా మీ పుణ్యమాని. మరి అప్పు పెట్టేవాడు ఎవడుంటాడు వీళ్ళకి? ఇల్లు ఎలా గడవాలి? స్కూల్లో పిల్లలకి మీరేమో ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్ వేయరు,
ఒక్కడికి పాపాన పోరు. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణ. సంవత్సర కాలంగా ఒక్క కాలేజీకి కానీ ఒక్క స్కూల్కి కానీ మీరు ఫీజు రీంబర్స్మెంట్ వేయలేదు, తల్లికి వందనం వేయలేదు. మరి ఎక్కడి నుంచి వీళ్ళందరూ ఏమైపోతారు? అలాగే తల్లికి వందనంలో కూడా మళ్ళీ గవర్నమెంట్లో 10,000కో 5,000కో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా పంగనామాలు పెట్టారు. తల్లికి వందనం ఎవరికి రాదు. అలాగే పంచాయతీరాజ్, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, పంచాయతీలు కానీ మండలాలు కానీ జిల్లా పరిషత్తులు కానీ సంవత్సర కాలంగా వారి సొంత నిధులు, జనాలు కట్టినటువంటి పన్నులు కానీ లేదా సీనరేజ్లో వచ్చినటువంటి షేర్ కానీ మొత్తం వారి అకౌంట్లో కనపడదు తప్పితే సంవత్సర కాలంగా మీరు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా పంచాయతీ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి ఉన్నాయి. సున్నం కొడతాకి, బ్లీచింగ్ కొడతాకి మీరు ఒక జీవో ఇచ్చారు కదా, జెండా పండగ చేయండి 10,000 రూపాయలతో అని చెప్పి మీరు ఒక జీవో ఇచ్చారు కదా. ఆ జెండా పండగ బిల్లు ఖర్చులకు కూడా డ్రా చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఖజానాకి తాళం వేసి పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసినటువంటి భారతదేశంలో ఇంత దిక్కుమాలిన తీరులో పనిచేస్తున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇవాళ